మైనింగ్ అంశంపై ఇవాళ కూడా తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది. బాలనగర్ భూదోపిడిపై హౌస్ కమిటీ వేసేందుకు తాను సిద్ధమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూదోపిడిలో సహకరించడం లేదని పొంగులేటిపై హరీష్ బురద జల్లుతున్నారని విమర్శించారు. హరీష్ రావు గారిని ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, వాళ్ళ తమ్ముడు మహేశ్వరరావు గారు, వాళ్ళ మామ హనుమంతరావు గారు, వాళ్ళ బావమార్ది సుమన్ రావు గారు బాలనగర్ మహబూబ్నగర్ జిల్లాలో 100 ఎకరాల భూమిని పరిశ్రమ యజమానులను బెదిరించి సేల్ డీల్ లేకుండా, కంపెనీ కొనుగోలు లేకుండా 100 ఎకరాల భూ బదలాయింపు చేసుకున్నాడు కదా. ధరణిని అడ్డం పెట్టి దాని మీద నేను హౌస్ కమిటీ వేయడానికి సిద్ధంగా ఉన్నా. హరీష్ రావు గారిని, కేటీఆర్ను, వెంకటరమణారెడ్డి గారిని, ఈ ముగ్గురిని హౌస్ కమిటీ కొట్టుకోమని తక్షణమే ఆ భూమి మీద వేస్తా. ఏదో మా తమ్ముడు ఇరుక్కున్నాడు, మా మామ మా బావమార్ది ఇరుక్కున్నాడు, నాకు ఇంట్లో భూమి పెట్టే పరిస్థితి లేదు, సహకరించమని అడిగాడు. ఆయన సహకరించలే. దాంతో ఇవాళ హరీష్ రావు గారు బకెట్ల బురద తెచ్చి శ్రీనివాసరెడ్డి మీద చల్తా అంటుడు.